హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్లో నామినేషన్స్ జరిగాయి. ఓన్లీ 10 మెంబర్సే మిగిలారు లాస్ట్కి. హౌస్లో 14 మెంబర్స్ వచ్చారు. 4 వీక్స్ అయినాయి. 4 మెంబర్స్ వెళ్ళిపోయారు. 10 మెంబర్స్ మిగిలారు. ఇంకా వైల్డ్ కార్డ్లో రాబోతున్నారు జనాలు. అయితే లాస్ట్ వీక్ 3 గేమ్స్ ఆడారు కాబట్టి 12 మెంబర్స్ నుంచి ముగ్గురిని వైల్డ్ కార్డ్ని ఆపేశారు. సో 9 మంది అని అనుకున్నాం, కానీ ఈ వీక్ కూడా కంటిన్యూ చేయబోతున్నారు ఇంకా గేమ్స్. సో ఎంతమంది వస్తారు, ఇంకెన్ని గేమ్స్ పెడతారు అనేది చూడాలి. ఈ వీక్లో క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ సండే వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయని ఇప్పటికీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగనుంది ఈ వీక్. అయితే నామినేషన్స్లో అయితే ఉన్న వాళ్ళలోంచి ఓమాదిత్య లేదా నైనిక వీళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. నైనిక చాలా బాగా ఆడింది స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు ఏమైందో అమ్మాయి డల్ అయిపోయింది. హౌస్ మేట్స్ చెప్తున్నట్టు ఓవర్ థింకింగ్ చేస్తుందో లేకపోతే హౌస్లో ఆమె ఫిట్ కావట్లేదా ఏమైందో మరి. ఫస్ట్లో ఉన్నంత యాక్టివ్గా అయితే కనిపించట్లేదు నిజంగానే. సో ఎవరు వెళ్ళిపోతారో చూడాలి. నాకైతే వీళ్ళ ముగ్గురులోనే డౌట్, నైనిక, మణికంఠ అండ్ ఓమాదిత్య. సో ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే నాగమణికంఠ డేంజర్ జోన్లోకి వెళ్ళాడు కాబట్టి జైల్లో వేయాలని నాగార్జున గారు చెప్పి వెళ్ళారు కదా సండే ఎపిసోడ్లో. సో సీతకు అనౌన్స్మెంట్ వచ్చేసింది మణికంఠను జైల్లో వేయమని. సో అందరూ తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టారు. తర్వాత ఒకరోజు మొత్తం ఉన్నాడు అనుకుంటా జైల్లో, 24 hours. తర్వాత వదిలేశారు. అయితే సోనియా వెళ్ళిపోయాక నాకు చాలా రిలీఫ్గా ఉందని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. ఆమె ఉన్నప్పుడు పృథ్వీతో మాట్లాడడానికి కూడా కష్టంగా ఉండేది అంటుంది. ఈమె బాధ ఈమెది, ఎవరి బాధ వాళ్ళకుంటే ఈమె బాధ ఈమెది. సో ప్రేరణ కూడా అంటుంది, ఫస్ట్ టైం నిఖిల్ 4 వీక్స్లో ఫస్ట్ టైం నాతో మాట్లాడాడు, అది కూడా సోనియా వెళ్ళిపోయాక అని ప్రేరణ చెప్తుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ భీమ్లా నాయక్ సాంగ్తో డే స్టార్ట్ అయింది. అయితే నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, నిఖిల్ క్లాన్ వాళ్ళు, నిఖిల్, యష్మి అండ్ పృథ్వీ. విష్ణుప్రియ నిన్న వీడియో చూపించారు కదా, బొట్టు పెట్టి గాజులు వేయాలి నిఖిల్కి అని చెప్పేసి. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. అయితే ఏ సిచ్యుయేషన్లో అలా అనాల్సి వచ్చిందో మీరు అడగండి విష్ణుప్రియను, చెప్తుంది అని చెప్పేసి యష్మి సలహా ఇస్తుంది అనమాట. తర్వాత డైరెక్ట్ నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు. నామినేషన్స్లో ఫస్ట్ సీత అండ్ నైనిక చీఫ్స్ కాబట్టి వాళ్ళు నామినేట్ చేయడానికి వీల్లేదని చెప్పాడు బిగ్ బాస్. తర్వాత ఫస్ట్ మణికంఠని పిలిచారు. మణికంఠ వచ్చేసి యష్మిని నామినేట్ చేశాడు. ఎందుకంటే నువ్వు నన్ను ఫిజికల్గా వీక్ అని చెప్పేసి క్లాన్ నుంచి ఒకరిని తీసేయమన్నప్పుడు నన్ను ఫిజికల్గా వీక్ అన్నావు, అదొక రీజన్. అండ్ అబ్బాయిలు ఎంతమంది ఉన్నారంటే నన్ను లెక్కలేదు అన్నట్టు మాట్లాడావు, నలుగురే అని చెప్పావు. సో అది ఇది 2 రీజన్స్తో నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అయితే ఫిజికల్గా వీక్ అనేది నాకు అనిపిస్తుంది నువ్వు, నేను ఇప్పటికి కూడా అంటా అని యష్మి చెప్పింది. ఆ వీడియో చూసింది మాత్రం నేను ఆ ఉద్దేశంతో అనలేదు, అందుకే సారీ చెప్పినా అని చెప్పి వాదించింది. కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, క్లాన్ గురించి ఆట గురించి అన్నాను తప్ప ఇట్లా మగాళ్ళ లెక్కలో నువ్వు లేవు అన్నట్టు నేను అనలేదు అని చెప్పి యష్మి వాదించింది. సో మొత్తానికైతే మణికంఠ యష్మిని నామినేట్ చేశాడు. తర్వాత నైనికని చేశాడు. సేమ్ రీజన్, ఫస్ట్లో ఉన్నంత యాక్టివ్గా నువ్వు లేవు. ఫస్ట్లో మంచిగా ఆడి చీఫ్ అయినావు. చీఫ్ నుంచి ఎప్పుడైతే దిగిపోయినావో అప్పటి నుంచి ఆట మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, డల్గా ఉంటున్నావు, ఎప్పుడు చూసినా బెడ్ మీద పడుకొని ఉంటున్నావు, యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి నైనికని నామినేట్ చేశాడు. ఆ తర్వాత నైనిక వచ్చేసి నబీల్ని నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ జరిగిన ఫన్ టాస్క్, రేషన్ టాస్క్, కానీ అది కొంచెం ఫన్గా చేశారు బిగ్ బాస్. సౌండ్స్ వినిపించి వరుసగా రాయమని చెప్పారు కదా, అది అందులో సంచాలకుగా నబీల్ తప్పు డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి ఫెయిల్ అయ్యామని చెప్పేసి నాగ్ సార్ కూడా చెప్పారు మొన్న వీకెండ్ ఎపిసోడ్లో. సో నువ్వు చేసిన దానివల్ల రేషన్ రాలేదు, అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అయితే రేషన్ రాలేదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, అప్పుడే వచ్చి నేను సారీ కూడా చెప్పిన, అండ్ మీరు అందరు ఫస్ట్ తినండి, మిగిలిందే నేను తింటా, నాది తప్పే అని చెప్పాడు. అప్పటి వరకు నేను కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నా, కానీ బిగ్ బాస్ అవి ఇవి మాట్లాడుకుంటూ ఫన్ జనరేట్ చేస్తున్నాడు. సో ఇది ఫన్ టాస్క్ అనుకొని నేను అలా లైట్ తీసుకున్నా, కానీ రేషన్ మీద ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకోలేదు. సో
సారీ అని చెప్పాడు. ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేసింది నైనిక. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఉంటారు కదా గాసిప్ గర్ల్స్, అందులో వాళ్ళు మాట్లాడుకున్నది విష్ణుప్రియ వెళ్ళి ఎవరికో చెప్పిందంట. సో నువ్వు అలా చెప్పడం నాకు నచ్చలేదు అని చెప్పేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది. దానికి విష్ణుప్రియ కూడా సారీ చెప్పింది. నేను ఇంత పెద్దది అవుతుంది అనుకోలేదు, సారీ అని కూడా చెప్పింది. మరి ఏం మాట్లాడుకున్నారో ఏం వెళ్ళి చెప్పారో వాళ్ళకే తెలియాలి. తర్వాత సీత వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది. ద సేమ్ రీజన్ వీడియోలో చూపించిందే. నువ్వు ఫస్ట్ నువ్వే సాక్రిఫైస్ చేస్తా అన్నావు వీడియో చూసినప్పుడు, అండ్ మేము అడిగినప్పుడేమో నో నేను సాక్రిఫైస్ చేయలేదు వాళ్ళే తీసేశారు అన్నట్టు చెప్పావు, అందుకని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అయితే మణికంఠ చెప్తున్నాడు ఇక్కడ, నేను సాక్రిఫైస్ అంటే ఫస్ట్ క్లాన్ కోసం ఆడాను, ఫస్ట్ నిఖిల్ చేస్తా అన్నాడు, అందుకనే అందరితో మాట్లాడినాక అన్ని రీజన్స్ నాకు ఓకే అనిపించినాక క్లాన్ కోసం నేను చేస్తా అన్నా అని చెప్పేసి మణికంఠ చెప్తున్నాడు. సో తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేసింది సీత. ఎందుకంటే నువ్వు క్లాన్లో అందరికంటే డల్గా ఉన్నావు. ఏ ఆట అయినా నేను ఆడతా అని అనట్లేదు, గట్టిగా ఫైట్ చేయట్లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అయితే విష్ణుప్రియ అన్ని రోజులు ఒకేలా ఉండము, హైలో ఉండము, ఊరికే నేను ఆడతాను ముందుకెళ్ళి ఫెయిల్ అవడం నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను రెడీగా ఉన్నప్పుడే చెప్తా అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది. తర్వాత నబీల్ వచ్చేసి విష్ణుప్రియ నామినేట్ చేశాడు. ద సేమ్ రీజన్, ఫస్ట్ వీక్ నుంచే నువ్వు మనకి ఆ వంట చేయడం అవన్నీ క్లీన్ చేయడం ఆ టాస్క్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు దేనికైనా రెడీగా ఉండాలి, కానీ నువ్వే అప్పుడే నేను ఇక్కడికి పని చేయడానికి రాలేదని చెప్పేసి గివ్ అప్ ఇచ్చావు. ప్రతి టాస్క్లో నేను ఇప్పుడు రెడీగా లేను చీఫ్గా చేయడానికి అని, టాస్క్ ఆడడానికి అని దేనికి ముందుకు రావు, అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత నైనికని నామినేట్ చేశాడు. సేమ్ రీజన్, ఆమెకు కూడా అదే ఫస్ట్లో ఉన్నంత యాక్టివ్గా లేవు, ఆడట్లేదు, ఏ కాన్వర్జేషన్స్లో రావట్లేదు, నీ ఒపీనియన్ గట్టిగా చెప్పట్లేదు, అసలు డల్ అయిపోయినావు ఆటలో అని చెప్పేసి నైనికని నామినేట్ చేశాడు. తర్వాత ఓమాదిత్య వచ్చేసి నైనికని నామినేట్ చేశాడు. నువ్వు లాస్ట్ వీక్ నువ్వు కాన్ఫిడెంట్గా లేవు, ఏదన్నా టాస్క్ వస్తే చాలు భయపడి వెనక్కి వెళ్ళిపోతావు అని చెప్పేసి నామినేట్ చేసావు, అది నాకు నచ్చలేదు. నేను ఎంత ఆడినో పృథ్వీకి అండ్ నిఖిల్కి తెలుసు. నువ్వు లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేసిన తర్వాత తిరిగి నామినేట్ చేయడానికి నాకు ఛాన్స్ లేకుండే, అందుకే ఇప్పుడు చేస్తున్నా అని చెప్పిండు. తర్వాత విష్ణుని నామినేట్ చేశాడు. నువ్వు నిఖిల్ని అలా అనడం నాకు నచ్చలేదు, అదే గాజులు వేసుకొని బొట్టు పెట్టుకోమని, అలాంటి వర్డ్స్ హట్టింగ్గా ఉంటాయి, బయట చూసే వాళ్ళకి అది ఎలా వెళ్తుందో తెలీదు, మనకు బయటకు వెళ్ళిన తర్వాత కెరియర్స్ ఉంటాయి, ఎలాంటి ట్యాగ్స్ పడుతుందో తెలీదు, అలా అనడం కరెక్ట్ కాదని చెప్పేసి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి అదే విష్ణుప్రియని నామినేట్ చేశాడు. అదే ఆయనను అలా అనడం, నువ్వు నోరు జారి ఒక మాట అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి, అంటే విష్ణుప్రియ నాకే కాదు నీకు కూడా ఉంది నోటి దుల్ల, నువ్వు కూడా చాలాసార్లు అన్నావు, నువ్వు నాకు చెప్తున్నావు, ఒకవేళ నీకు లేకపోతే చెప్తే నేను వినేదాన్ని, కానీ నీకు కూడా ఉందని చెప్పేసి విష్ణుప్రియ అనేది. ఆ తర్వాత నిఖిల్ మణికంఠ నామినేట్ చేశాడు. అదే రీజన్, నువ్వు ఫ్లిప్ అయ్యావు, నా దగ్గర సాక్రిఫైస్ చేస్తా అని చెప్పినావు, తర్వాత మాట మార్చినావు అని చెప్పేసి చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్యలో కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ రోజు నువ్వు ఎలా అన్నావు చేసి చూపించు, అలా ఊపినావు కదా, సాక్రిఫైస్ చేస్తావా అంటే అని చెప్పేసి మణికంఠ అడుగుతున్నాడు. ఎలా అన్నావు అంటే ఇలా అని నవ్వాను నేను అంతే అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. మళ్ళీ చేసి చూపించు అంటే నువ్వేమో డైరెక్ట్ నేను ఆడిషన్కి వచ్చానా అని చెప్పేసి ఇద్దరి మధ్య కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. సో తర్వాత ప్రేరణ వచ్చేసి కరెక్ట్ రీజన్ చెప్పింది, కరెక్ట్గా అర్థం చేసుకుంది కూడా మణికంఠను. అందరిలాగా నువ్వు ఫ్లిప్ అయ్యావు అది అని చెప్పలేదు, కరెక్టే, నువ్వు అందరి మాటలు విన్న తర్వాత నువ్వు సాక్రిఫైస్ చేస్తా అని చెప్పినావు, కానీ అది కూడా చెప్పొద్దు. నువ్వు నిఖిల్ సాక్రిఫైస్ చేస్తా అంటే వద్దు నేనే చేస్తాను ఎందుకన్నావు, నిఖిల్ బదులు నువ్వెందుకు వెళ్తావు, నువ్వు ఎంతమంది ఎన్ని చెప్పినా నువ్వు ఆర్గ్యూ చేయాలి, నేను వెళ్ళను, మీరు డెసిషన్ కరెక్ట్ కాదు అని చెప్పి నువ్వు ఆర్గ్యూ చేసుకోవాలి, కానీ నువ్వు సాక్రిఫైస్ ఎలా చేస్తావు అలా అని చెప్పేసి చెప్పింది. దానికి మణికంఠ యాక్సెప్ట్ చేశాడు. కరెక్టే, నేను ఎంతమంది ఎన్ని చెప్పినా వెళ్ళకుండా ఉండాల్సింది, వెళ్ళినా అది నాది తప్పే అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ ప్రేరణ చెప్పిన రీజన్ కరెక్ట్ మణికంఠ గురించి అందరికంటే కరెక్ట్గా అర్థం చేసుకుంది మణికంఠను ప్రేరణ. ఆమె ఇచ్చిన రీజన్ కూడా కరెక్టే ఉంది.
సో ఫస్ట్ వీళ్ళు వాదించారు, అందరూ ఒక్కొక్క రీజన్ చెప్పారు. దానివల్ల మనకంట ఓకే అని యాక్సెప్ట్ చేసి వెళ్ళాడు, క్లాన్ నుంచి తప్పుకున్నాడు, గేమ్ నుంచి, టాస్క్ నుంచి అని చెప్పేసి అర్థం చేసుకొని నువ్వు అలా సాక్రిఫైస్ చేయొద్దు, ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా ఎవరు ఎంత చెప్పినా సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా. ఆ రోజు నేనే నీ తరఫున మాట్లాడినా, పాపం నీ తీసేశారు అందరు కలిసి అని చెప్పేసి, కానీ నువ్వు లాస్ట్కి ఒప్పుకున్నట్టు అయింది, నేనే వెళ్ళిపోతా అని చెప్పేసి, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పింది. దానికి మణికంఠ కూడా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ప్రేరణ ఓమాదిత్య నామినేట్ చేసింది. మీరు నామినేషన్స్ అంటే ఖచ్చితంగా చేయాలి, అది తప్పదు. చెప్పే పాయింట్ కరెక్ట్ చెప్పకుండా షుగర్ కోటింగ్ వేసి 10 మాటలు మంచి మాటలు చెప్పి లాస్ట్కి ఒక మాట చెప్పి నామినేట్ చేస్తారు, అది నాకు నచ్చదు అని చెప్పేసి చెప్పింది. ఎవ్రీ వీక్ మీరు నామినేషన్స్లో ఉన్నప్పుడు ఇంకా నేను వెళ్ళిపోతాను, ఈ వీక్ వెళ్ళిపోయి ఈ హోటల్లో ఉంటాను ఈరోజు నైట్కి అని చెప్పి మాట్లాడతారు. మీకు అసలు నేను ఉంటాను, సేవ్ అవుతాను అని అసలు కాన్ఫిడెన్సే ఉండదు, ఎప్పుడు చూసినా వెళ్ళిపోతాననే మాట్లాడతారు అని చెప్పేసి చెప్పింది. అవును, మన చేతిలో ఉండదు, దేనికైనా రెడీగా ఉండాలి లైఫ్లో, అందుకనే నేను చెప్పాను, దాంట్లో తప్పేముంది అని చెప్పేసి ఓమాదిత్య ఫేక్గా నేను నటించను, నాకు అనిపించింది చెప్తానని చెప్పేసి ఆయన కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు. తర్వాత నాకు కాన్ఫిడెన్స్ లేదంటావా అని చెప్పేసి మంటల్లో వేసిన ఫోటోను చేతితో తీశాడు. ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అప్పుడు బిగ్ బాస్ నుంచి మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది, హెచ్చరించాడు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి. మళ్ళీ ఓమాది దగ్గర సారీ చెప్పారు, ఎవరు ఇలాంటి పనులు చేయొద్దు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పాడు. ఆయన ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నాకు కాన్ఫిడెన్స్ లేదంటావా నువ్వు అని చెప్పేసి ఏదో చూపిద్దాం అనుకున్నాడు, కానీ అది బిగ్ బాస్ రూల్స్కి అగేన్స్ట్గా వెళ్ళిపోయింది. సో సారీ చెప్పాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చేసి నైనికాని నామినేట్ చేసింది. నువ్వు కాన్ఫిడెంట్గా లేవు అని చెప్పేసి, అండ్ మా క్లాన్ అంతా వేస్ట్ క్లాన్, ఇంకోటి లేదు అని అనిందంట ఆమె రేషన్ టాస్క్ తర్వాత, ఏదో టాస్క్ తర్వాత. సో నువ్వు వాళ్ళ క్లాన్ అలా అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. అయితే దానికి నైనిక ఎందుకు వచ్చిందో తెలీదు, నా నోటి నుంచి ఆ మాట, ఒకవేళ వస్తే ఎవరన్నా హర్ట్ అయితే సారీ అని చెప్పింది. తర్వాత విష్ణుప్రియ వచ్చేసి నబీల్ని నామినేట్ చేసింది. అదే సేమ్ రీజన్, రేషన్ నీ వల్ల రాలేదు, తప్పు డెసిషన్ తీసుకున్నావు సంచాలక్గా అని చెప్పేసి నబీల్ని నామినేట్ చేసింది. నబీల్ కూడా యాక్సెప్ట్ చేశాడు, ఓకే పర్లేదు ఇప్పటి నుంచి చూసుకుంటా అని చెప్పేసి షేర్ అని చెప్పేసి ఆయన షర్ట్ పైన ఉన్నది చూపించుకుంటూ మాట్లాడాడు అనమాట. విష్ణుప్రియ వీళ్ళు ఏమంటారు, నామినేషన్ ఫ్రెండ్లీగానే ఉండే, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఏం జరగలేదు హాట్గా, నైనికాదైనా నబీల్నైనా విష్ణుప్రియతో. సో తర్వాత యష్మి వచ్చేసి సేమ్ మళ్ళీ మణికంఠను నామినేట్ చేసింది. ఆమె ముందే చెప్పింది, ఎవ్రీ వీక్ నేను నామినేట్ చేస్తా, నువ్వు నా హార్ట్ బ్రోక్ చేసినావు యాజ్ ఎ ఫ్రెండ్గా, సో నేను నామినేట్ చేస్తున్నావు, నువ్వు ఫిజికల్గా వీకే, నాకు నువ్వెన్ని చెప్పినా నువ్వు నాకు ఫిజికల్గానే వీక్గా అనిపిస్తావు, ఫిజికల్గా ఫిట్గా లేనోళ్ళు, మెంటల్గా స్ట్రాటజిక్గా లేనోళ్ళు ఈ ఆటలో ఫిట్ గారు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. సో ఆ వీడియోలో చెప్పింది, నేను ఆ రీజన్తో అనలేదు, నేను టాస్క్ గురించి మాట్లాడాను, జెండర్ గురించి మాట్లాడలేదు అని చెప్పేసి చెప్పింది. ఇంకా అదే సేమ్ ఎవ్రీ వీక్ నేను చేస్తూనే ఉంటాను, నువ్వు ఫిజికల్ ఫిట్ కాదు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు. తర్వాత ఇది రివెంజ్ నామినేషన్ ఇది అని చెప్పేసి మణికంఠ అన్నాడు, నువ్వేమైనా అనుకో నేను నామినేట్ చేస్తూనే ఉంటా అని చెప్పింది. తర్వాత ఓమాదిత్య నామినేట్ చేసింది. యష్మి వచ్చేసి మీరు ఏ ఆటలో ముందుకు రారు, నేను ఆడతా అని చెప్పేసి, మీరు ఫిజికల్గా ఫిట్గానే ఉన్నారు, ఆడొచ్చు మీరు ఆట, కానీ దేనికి ముందు రారు, వెనక్కి వెళ్ళిపోతారు ఏ టాస్క్ వచ్చినా అని చెప్పేసి చెప్పింది. సో నేను ఇప్పటి నుంచి ఆడతాను అని చెప్పేసి ఓమాదిత్య అన్నాడు. లాస్ట్కి ఇంకా పృథ్వీ వచ్చేసి నైనికాని నామినేట్ చేశాడు. అయితే నువ్వు మా ఫ్రెండ్షిప్ని బ్రోక్ చేస్తున్నావు, మమ్మల్ని విడగొడుతున్నావు అని అనిందంట నైనిక పృథ్వీతో విష్ణుప్రియ గురించి. విష్ణుప్రియ ఈయన క్లోజ్ అవుతున్నారు కదా, సో దానివల్ల విష్ణు డిస్ట్రాక్ట్ అవుతుంది, నువ్వు మా ఫ్రెండ్షిప్ని విడగొడుతున్నావు అని మాట్లాడిందంట. దానికి పృథ్వీ హర్ట్ అయ్యాడంట, నాకు అలాంటి ఉద్దేశం లేదు, నువ్వు అలా అన్నందుకు నేను హర్ట్ అయినా, సో నేను అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. నైనిక కూడా సారీ చెప్పింది. సో
ఆ మూమెంట్లో అలా జరిగింది అని చెప్పేసి. తర్వాత మణికంఠం నామినేట్ చేశాడు పృథ్వీ. నువ్వు ఫ్లిప్ అవుతావు, ఎప్పుడు కరెక్ట్ మాట్లాడవు, అన్ని అబద్ధాలే మాట్లాడతావు, అబద్ధం చెప్తూ కూడా మళ్ళీ గట్టిగా డిఫెండ్ చేసుకుంటావు, అది నీ టాలెంట్ అని చెప్పేసి కొద్దిసేపు వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది. సో అదే రీజన్ ఇంకా క్లాన్ నుంచి వెళ్ళిపోతాను, సాక్రిఫైస్ చేస్తాను, నువ్వే చెప్పినావు, మళ్ళీ అక్కడికి వచ్చాక ఫ్లిప్ అయ్యావు అని చెప్పేసి ఈయన. నేను అలా అనలేదు, మీరందరూ కలిసి తీసుకున్న డెసిషన్, నేను క్లాన్ కోసం లాస్ట్కి క్లాన్ కోసం నేను సాక్రిఫైస్ చేశాను అని చెప్పేసి మణికంఠ. వీళ్ళిద్దరి మధ్యలో కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత అయిపోయినాయిగా. తర్వాత నిఖిల్ సీత నుంచి ఎవరన్నా ఒకరిని సేవ్ చేయొచ్చు, ఒకరిని నామినేట్ చేయొచ్చు హౌస్ మేట్స్ అందరు డెసిషన్తో అని చెప్పేసి చెప్పాడు. దీంతో సీతను సేవ్ చేశారు అందరూ, నిఖిల్ని నామినేట్ చేశారు. నిఖిల్ అసలు నామినేషన్స్లోనే లేడు, ఫస్ట్ నుంచి చీఫ్గానే ఉంటూ వస్తున్నాడు ఆయన. సో అందుకనే అని చెప్పేసి నిఖిల్ని నామినేట్ చేశారు. ఫస్ట్ టైం నిఖిల్ నామినేషన్స్లోకి వెళ్ళాడు. దీంతో లాస్ట్కి నామినేషన్స్లో విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్, నిఖిల్ వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. అయితే మిడ్ వీక్ నామినేషన్ జరగబోతుంది, రేపో ఎల్లుండో. సో ఓట్లు గట్టిగా పడితే కానీ తెలీదు. అండ్ ఓట్ల మీద కూడా ఆధారపడి చేయట్లేదు ఈ మధ్య, ఈ సీజన్లో నా ఎలిమినేషను హౌస్ డెసిషన్ అని లేకపోతే వాళ్ళ డెసిషన్తో ఎలిమినేట్ చేసేస్తున్నారు. మరి మిడ్ వీక్ ఎవరు అవుతారో చూడాలి. నాకైతే ఓమాదిత్య, నైనిక లేదా మణికంఠ వీళ్ళ ముగ్గురు నుంచి ఎవరో ఒకరు పోతారు అనిపిస్తుంది. అండ్ గ్రాండ్ ల్యాండ్స్ 2.0 ఉండబోతుంది. ఈ సండే రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. అందరూ ఓల్డ్ సీజన్ కంటెస్టెంట్సే రాబోతున్నారు. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందో అట. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.